ఈ ఉదయకాలం మనం ఆరాధనలోకి వెళ్ళడానికి పూర్వం దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు చూసుకొని ప్రభువుని హృదయమారా ఆరాధిద్దాం. ఈ ఉదయకాలం ఆరాధన గాను దేవుని వాక్యంలోంచి కీర్తనల గ్రంథం 103 అధ్యాయం, కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 11వ వచనం నుంచి 22వ వచనం వరకు. కీర్తన గ్రంథం 103 అధ్యాయము 11వ వచనం నుంచి 22వ వచనం వరకు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుదామండి. 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమము మనకు అంత దూరపరిచి ఉన్నాడు. 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. 15వ వచనం. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. 17వ వచనం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. నిహోదోతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా ఆయన్ను సన్నతించుడి. 21, 22 అందరం కలిపి చదువుదామండి బిగ్గరగా. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన్ను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ప్రభు సాయం కొరకే. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మా కొరకే ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా వచ్చినటువంటి మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా, ఏ మంచి లేని నన్ను మమ్మల్ని ప్రేమించి ఆ గొప్ప రక్షణ అనుగ్రహించి ఆ నిత్య జీవాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం సంఘంలో ప్రభా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, ఇప్పటివరకు పాటల ద్వారా మిమ్మల్ని మయంపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా మీరు మాట్లాడే దేవుడు, వచ్చిన వారిని ప్రజలు దేవా నువ్వు మాట్లాడే దేవుడు, వారిని ప్రజలు ప్రభా నువ్వు వారితో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. దేవా, వారికి అవసరమైన మాటలు మాత్రమే నా నోట ఉంచండి. ప్రతి దురాత్మ అంధకార శక్తిని లయపరుస్తూ నన్నంతా ప్రభా మీ యొక్క హస్తాలకు అప్పచెబుతూ ఖాళీ చేసుకుంటూ మీరే గణపరుచుకోమని, దుష్టుడి కార్యాలు లయపరచమని, కనిపించకుండా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తుల్ని లయపరుస్తూ ఆత్మదేవుడా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు మా మధ్య ఉండి మీ నామాన్ని గణపరుచుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం మనం ప్రభువుని ఆరాధించడానికి పూర్వం దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడో, ఆయన గుణ లక్షణాలు ఏంటో మనకి తెలుసుకుంటే మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. కాబట్టి దేవుని గురించి ఆలోచించేటప్పుడు మనకి అర్థం అవ్వాల్సిన ఒక అంశం, దేవుడు ఎలాంటి వాడు, ఆయన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎంత టైం పెడితే అంతగా అర్థం అవుతాడు. అర్థం అవ్వట్లేదు అని అంటే అది ఎక్కడో మన దగ్గరే లోపం ఉంది. కొన్నిసార్లు నేను టైం పెట్టకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకొని ఆయనే మన దగ్గరకు వచ్చి నేను ఎలాంటి దేవుణ్ణి నీ పట్ల, నేను ఎలాంటి దేవుణ్ణి అని ఆయన ప్రత్యక్షపరచుకుంటానే ఉంటాడు. మనం ఆయన దగ్గరికి రాకపోయినా కూడా చాలాసార్లు ఆయనే మన దగ్గరకు వచ్చి నేను ఎలాంటి దేవుణ్ణో నువ్వు మర్చిపోయావా అంటే ఆయన తాను ప్రత్యక్షపరచుకోవాలని ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు. సో ఈ ఉదయకాలం ఆయన తాను ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నాడో, ఎలాంటి దేవుడుగా మన మధ్య ఆయన అగపరుచుకోవాలనుకుంటున్నాడో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో చాలా సార్లు మనం ఇలా అనుకుంటామంట,
ఆహ్, కొంతమంది ఇలాంటి మాటలు వాడుతా ఉంటారు. నాకన్నీ తెలుసు. ఏనంట? నాకన్నీ తెలుసు అనుకుంటారంట. అంతేకాదు ఎదుటోళ్ళు ఆయన దగ్గరకొచ్చినప్పుడు ఇలా అంటారంట. ఏమని? మీ గురించి మొత్తం తెలుసు. మీ గురించి మొత్తం తెలుసు అంటారంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చాలా మందికి అలా మాట్లాడే వాళ్ళలో వారికి ఆ! నాలాగా వాళ్ళకి చాలా మందికి వారి గురించి ఆళ్ళకే తెలీదు. కానీ వాళ్ళంటారు ఒక స్టేట్‌మెంట్ జస్ట్ అలా పాస్ చేస్తారు. ఏమన్నా తెలుసా? నీ గురించి అంతా తెలుసంటారు. అసలు ఆళ్ళ గురించి ఆళ్ళకి తెలీదు. కానీ వాళ్ళేమనుకుంటారో తెలుసా? అందరి గురించి అంతా తెలుసనుకోని ఒక రకమైనటువంటి మోసలో ఉంటారు. కానీ అసలు ఈ విషయాన్నే బైబిల్‌లో ఏం చెప్తా ఉంటాడంటే దావీదుని అభిషేకించడానికి సమూయేలుని పంపినప్పుడు దేవుడు ఆ! సమూయేలు ఏం చూస్తా ఉంటాడు? సమూయేలు యెషయా కుమారులో ఉన్నటువంటి వాళ్ళని అభిషేకించమన్నాడు అని ప్రభువు చెబితే, సరే పెద్దవాడు, ఆ తర్వాత వాడు, ఆ తర్వాత వాడు. సమూయేలు చూస్తున్న విధానం అంతా ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎంత పొడుగున్నారు? ఎంత బలంగా ఉన్నారు? వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళకంటూ ఒకటుంది. రైట్. సో, వాళ్ళు సైన్యాధికారులుగా ఉంటా ఉన్నారు. ఇయన్నీ చూస్తా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తా ఉన్నాడు. అందుకనే మన దేవుడిని ఈ ఉదయకాలం మనం అర్థం చేసుకునేటప్పుడు, ఆయన హృదయ అంతరంద్రియాలు తెలిసినవాడు. మనుషులైతే పై రూపాన్ని లక్ష్యపెడతారు. కానీ యెహోవా హృదయ అంతరంద్రియాలను ఎరిగిన వాడు. కీర్తనాకారుడికి ఈ విషయం అర్థమైంది. దావీదుని దేవుడు ఎలెక్ట్ చేసుకున్నప్పుడు, చూజ్ చేసుకున్నప్పుడు ఆయన్ని ఎన్నుకున్నప్పుడు అర్థమైంది. నువ్వు పో, నువ్వు పో, నువ్వు పో. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉండి, ఆ గొర్రెలు కాసుకుంటూ ఎవ్వరి చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిని ఆళ్ళ తండ్రి అసలు పిలవడు. అలాంటి యెషయా కబురు పంపి ఏనంట? యెషయా కబురు పంపి ఆయన పిలుచుకొచ్చాడంట. "రేయ్ రారా నువ్వు, నీతో ఏమన్నా మాట్లాడాలంట." అంటే నా మాట నేను ఎక్స్‌ప్రెస్ చేసిన విధానం చూడండి. "ఏ రారా ఇటు" అంటే అసలు నిన్నెవడు పిలుస్తాడురా? అసలు నిన్ను పిలవాల్సినోడా? ఏదో ఆయన పిలుతున్నాడని ఇంకెవరన్నా ఉంటే అని నిన్ను పిలిచాను అని దావీదుని తీసుకొచ్చి అక్కడ చూస్తే అది జ్ఞాపకం చేసుకున్నాడేమో 103వ కీర్తనలో. అందుకనే ఆయన ఇలా అంటాడన్నమాట. 103వ కీర్తన 14వ వచనాన్ని ఇలా చూద్దాం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. సో, ఈ మాటలో ఆహ్, ఇంకొంచెం మనం ఆలోచిస్తే ఇంగ్లీష్‌లో ఫర్ హి నోస్ అవర్ ఫ్రేమ్. హి రిమెంబర్స్ దట్ వి ఆర్ డస్ట్. ఈ 2 మాటల్ని తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. హి నోస్ అవర్ ఫ్రేమ్. హి నోస్ అవర్ ఫ్రేమ్. తెలుగులో మనం నిర్మింపబడిన రీతి అని ఉంది గానీ, అది కొంచెం అర్థం చేసుకోవడానికి. కానీ ఇంగ్లీష్‌లో హి నోస్ అవర్ ఫ్రేమ్. అసలు కొన్నిసార్లు అంటారు, నీ నీ గురించి తెలుసన్నప్పుడు, నీ ఫ్రేమ్, నీ స్ట్రక్చర్ అంతా నాకు తెలుసు. నీ ఫ్రేమ్ మనం అప్పుడప్పుడు పిక్చర్స్ మనం పటాలు చేయించుకుంటాం గదా! మనకి వాగ్దానాలకు సంబంధించి లేతే మనకు సంబంధించిన అన్ని ఫ్రేమ్ చేయిస్తాం. అప్పుడు ఎలా ఉంటది? ఆ ఫ్రేమ్ చూసి అబ్బా! ఎంత బావుందో అని అంటాం. దేవుడు ఏమంటానంటే హి నోస్ అవర్ ఫ్రేమ్. మన గురించి మన పిక్చర్ అంతా తెలుసు దేవుడికి. ఆయనకు తెలియకపోవడం అంటే లేదు. హి నోస్ అవర్ ఫ్రేమ్. దాన్నే చాలామంది హి నోస్ అన్న దగ్గర ఆయన సర్వజ్ఞుడు, ఆమ్నిషియంట్ గాడ్. అక్కడ మనకేం గుర్తొస్తదంటే హి నోస్ అన్నప్పుడు ఆయన సర్వజ్ఞుడు, ఆమ్నిషియంట్ గాడ్. ఎంత సర్వజ్ఞుడు అంటే ఇంకొంచెం మనం దాన్ని ఆలోచించాలంటే అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు. వాట్ నాట్, వాట్ నాట్. ఏం తెలీదు చెప్పండి ఆయనకి? ఏం తెలీదని అనుకుంటాను నేను. నేననుకుంటాను చాలా. నేను కూర్చుండడం తెలీదు. నేను నిల్చోవడం తెలీదు. నేను పండుకోవడం తెలీదు. నేను పక్కకెళ్తుంది తెలీదు. నేను వెనక్కెళ్తుంది తెలీదు. నేను సముద్రం కిందకెళ్తుంది తెలీదు. ఆకాశం పైకెళ్తుంది తెలీదు. నేను టెర్రస్ మీద ఉందో తెలీదు. నేను ఇంట్లో రూమ్‌లో ఒక గదిలో ఉన్నది తెలీదని అనుకుంటాను నేను. ఆయనకు తెలుసా? లేతే ఆయనకు తెలీదంటూ ఏమన్నా ఉందా? వాట్ నాట్. ఏం తెలీదు దేవుడికి. ఏం తెలీదు. చాలా సార్లు విశ్వాసుల జీవితాల్లో పాజిటివ్స్, నెగెటివ్స్ ఏంటనంటే ఆయనకసలు ఏం తెలుసు నా గురించి? ఇది ఒక యాంగిల్.
పాజిటివ్ యాంగిల్లో. ఆయనకి ఆయనకి ఏం తెలీదు. విశ్వాసులో 2 రకాలు. నెగెటివ్‌గా ఆలోచించరు. ఆయనకేం తెలీదు. మనం ఏదైనా చేయొచ్చు. ఇంకొకళ్ళు కష్టాలు, శ్రమలు, బాధలు గుండా ఎళ్ళేవాళ్ళు. ఆయనకేం తెలుస్తుంది నా గురించి? డిడ్ యూ అండర్‌స్టాండ్ మై వర్డ్స్? అర్థమవుతుందనుకుంటాను. చాలా సార్లు మనం ఆలోచించేటప్పుడు ఆయనకేం తెలీదని అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ ఉదయకాలం. హి ఈస్ అవర్ ఆమ్నిషియంట్ గాడ్. ఆయనకు తెలియనిదంటూ ఏం లేదు. సర్వజ్ఞుడైన దేవుడు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఏం తెలీదో రాసుకుందాం. నా గురించి ఏం తెలీదనుకుంటున్నాం? చాలా సార్లు మనం వెళ్ళే పరిస్థితుల గురించి నా గురించి తెలియట్లేదు. నా గురించి నా పక్కనోళ్ళకి తెలీదు. నా గురించి నా ఇంట్లో వాళ్ళకే తెలీదు. నా ఇంట్లో నీ గురించి అంతా తెలుసులే నాకు. కొన్నిసార్లు గొడవలొచ్చినప్పుడు మనం అంటాం, నీ గురించి తెలుసులే నాకు. ఏంటంట? మొట్టమొదటి వాడాం. నువ్వేంటో నాకు తెలుసులే. ఊరికే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్ గాని ఆ టైంలో నిక్ ఆఫ్ మూవ్‌మెంట్ గాని. నీ గురించి నాకంతా తెలుసు అంటాం. ఏం తెలుసు మనకేం తెలీదు. కాపోతే ఒక వర్డ్ వాడేస్తాం. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడంటే నీ గురించి అంతా తెలుసు. అందుకనే 139వ కీర్తనలో నేను చెప్పాను ఆ మాటని. ఆయన చెప్తా అంటాడు. ఆ కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటా, దేవా నీవు నన్ను పరిశోధించు పరిశోధించు అంటాడు. పరిశోధించన్నప్పుడు అన్నీ చూస్తాడాయన. నేను లేచుట, కూర్చునుట, నేను మాట్లాడుట, నా పెదాలలో నుంచి మాట రాకమునుపు అయన్నీ ఆయనకు తెలుసు. నేనేం మాట్లాడుతున్నానో, ఏం తింటున్నానో, ఏం చేస్తున్నానో, నేనెక్కడెక్కడ ఎలా ఉంటున్నానో అన్నీ బాగుగా తెలిసిన దేవుడు ఈ ఉదయకాలం నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ ఉదయకాలం నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు నీ గురించి అంతా తెలుసు. అందుకనే వాళ్ళు కొన్నిసార్లు శిష్యులు వాళ్ళెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకాయన అర్థం కావట్లేదు. ఆయన ఒకటి చెబుతా ఉంటాడు. ఈళ్ళు ఇంకోటి అనుకుంటా ఉంటారు. వాళ్ళందరూ ఒకే బోట్‌లో ఎళ్తారు. వెళ్తా ఉన్నప్పుడు సముద్రం పెద్ద గాలి తుఫానొస్తది సముద్రంలో. గాలి తుఫానొచ్చినప్పుడు ఏమర్థం అవుతదంటే, వాళ్ళు ఆయనతో ఉంటారు. ఆయన వారితో ఉంటారు. ఆళ్ళంటారు చింతపడతా ఉంటారు. చింతపడతా ఉంటారు. ఈ సముద్ర ప్రయాణం అద్దరికి మేము చేరగలమా? ఈ దరి నుంచి అద్దరికి చేరగలమా? కొన్నిసార్లు విశ్వాసుల జీవితాల్లో మనం ముందుకు కొనసాగలేమో అనుకుంటాం. ఈ దరిలో మొదలెట్టాం. దేవుడేమన్నా అంటే, "పద నేను మీతో ఉంటా. మీ బోట్‌లో ఉంటానన్నాడు." సరే బాబా వెళ్దాం పదా అని మొదలెట్టాం. ఈ కనాను ప్రయాణంలాగా. ఏం జరిగింది? వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో కొన్ని పెను తుఫాన్‌లొచ్చినియి. కొన్ని రకాల వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదది. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళకూడని మార్గాల్లో గుండా ఎళ్ళాల్సొస్తది. అయితే వాళ్ళెళ్ళే మార్గంలో పెద్ద పెను తుఫాన్‌లొచ్చినియి. కానీ ప్రభువు వారితో ఉన్న విషయం వాళ్ళు మర్చిపోయారు. చింతపడతా ఆళ్ళంటారు, "ప్రభువా మా గురించి చింత లేదా?" ఏదంట? "మా గురించి చింత లేదా?" అన్నారంట. చింత లేదా అంటే ప్రభు అన్నాడంట, మొత్తాన్ని వెంటనే "నన్ను మీరంత మాట అంటారా?" అన్నాడా వెంటనే. అన్నీ తెలిసిన దేవుడు ఏమన్నాడో తెలుసా? నన్ను అంత మాట అంటారా మీరు? అనలా. ఏమన్నాడో తెలుసా? వెంటనే ప్రాబ్లమ్ ఏంటో దాని మీద కాన్సంట్రేట్ చేసాడు దేవుడు. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. ఎలాంటి దేవుడిని ఆరాధిస్తున్నాం ఈ ఉదయకాలం మనం. ఆ ప్రాబ్లాన్ని, గాలిని, సముద్రాన్ని ఆగిపో అని ఒక్క మాట నోటి మాటతో చెప్పగానే నిమ్మళమాయెను. ఎంత భయకంపితులమయ్యామో అంత చల్లబడ్డాం. ఈ సమ్మర్‌లో మనం కూల్ అవ్వండి, చిల్ అవ్వండి అంటాం చాలా సార్లు. చిల్ అవ్వడం అంటే దేవుని మాట వినగానే మనకున్నటువంటి టెంపర్ అంతా తగ్గిపోద్ది చూడండి. అది రియల్ చిల్ అవ్వడం అంటే. కూల్ అయిపోవడం అంటే. ఎంతో ఫ్రస్ట్రేషన్‌తో ఉంటాము. ఒక్కసారి దేవుని మాట మనం టచ్ చేయగానే అబ్బా! నెమ్మదొచ్చేసిందయ్యా. ఎలాంటి దేవుడు మనకి ఈ ఉదయకాలం ఉన్నాడో ఆలోచిద్దాం. సర్వజ్ఞుడైన దేవుడు, ఆమ్నిషియంట్ గాడ్. హి నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఉదయకాలం ఆరాధిస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన మన దేవుడు, మన గురించి అన్నీ తెలిసిన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడని జ్ఞాపకం చేయండి. ఆయన అన్నీ తెలిసిన వాటిలో రెండో మాటగా హి నోస్ అవర్ ఫ్రేమ్. ఈ మాటని కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హి నోస్ అవర్ ఫ్రేమ్. ఈ హీబ్రూలో నేను ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు హీబ్రూ కూడా ఆలోచిస్తే బాగుంటుందని చూశాను. దానిలో ఎట్సర్ వైఈటిఎస్ఈఆర్ ఎట్సర్ అనే మాట ఉంది. అది చూస్తా ఉన్నప్పుడు దానిలో 2 మాటలున్నాయి. ఆ మీనింగ్ టు ఫార్మ్, టు ఫ్యాషన్, టు ఫార్మ్, టు ఫ్యాషన్.
టు ఫార్మ్ అనే మాటని ఆయన ఇంకొంచెం రాస్తూ ఇలా అన్నాడు. ఏమనంటే, లైక్ వాటర్ వర్కింగ్ విత్ క్లే. కుమ్మరివాడు మంటితో ఆయన ఎలా చేస్తాడో అలా డిజైన్ అవుతాం. అంతే గదా! కుమ్మరి ఆయన కుండలను తయారు చేసేటప్పుడు ఎళ్తే ఇర్మియా గ్రంథం 18 అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతది. కుమ్మరి ఇంటి దగ్గరికెళ్లి చూడు ఇర్మియా అనంటే అక్కడికెళ్తాడు. ఆయన మట్టి తీసుకుంటాడు. అంతా కలిపింది తీసుకొని ఆ ఇరుసు ఆ చక్రం మీద పెట్టినప్పుడు ఆయన చేతులు ఎలా పెడితే అలా వస్తున్నాయి డిజైన్. టు ఫార్మ్, టు డిజైన్ వేరియస్ మీనింగ్స్ సినానిమ్స్ కూడా ఇచ్చాడు. లైక్ పాటర్ వర్కింగ్ విత్ క్లే. ఆ మంటిని తీసుకొని ఎలా చేసాడో అలాగ రూపొందింది. మనం గూడా అంతే అంటాం. ఆయన మనల్ని నిర్మించాడు. నువ్వెలా తయారు చేయబడ్డావో ఆయనకు తెలుసు. నువ్వెలా తయారు చేయబడ్డావో, నేనెలా తయారు చేయబడ్డామో ఆయనకు తెలుసు. అంటే ఇక్కడ ఈ మాట ఏమని చెప్తా ఉందంటే, పాటర్స్ ఇంటెంట్ ఏంటంటే, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. నాట్ ఓన్లీ ఫిజికల్ ఫార్మ్ అండ్ ఇన్నర్ నేచర్. నువ్వు ఏదో ఊరక బాహ్య సంబంధమైనటువంటి ఈ రూపాన్ని చూసి ఇది మాత్రమే దేవుడి చేత క్రియేట్ పడింది కాదు. మన ఇన్నర్ నేచర్ అక్కడ చాలా మాటలు ఇచ్చారు. హ్యూమన్ ఇమాజినేషన్, చాలా మన ఆలోచనలు ఉన్నాయి కదా, మన ఆలోచనలు కూడా, అలాగే మన థాట్స్, అలాగే మన ఇన్క్లినేషన్ అనే మాట ఉంది. వృత్తి, ప్రవృత్తి, మన నేచర్, మన స్వభావం అంటాం కదా. కొన్నిసార్లు నేను దాన్ని ఇలా అంటాను, యాటిట్యూడ్స్. మన యాటిట్యూడ్స్, మన ప్రవర్తనలు. కొన్నిసార్లు నా ప్రవర్తన మనకు తెలియదు అనుకుంటాం. మన యాటిట్యూడ్స్, మనం ఎలాగా, మన ఆలోచనలు ఎలా ఉంటాయో అన్నీ తెలుసు. హీ నోస్ అవర్ ఫ్రేమ్. అలా చూస్తా ఉన్నప్పుడు ఇంకొంచెం ఇలా రాయబడతా ఉంది. దానిలో ఈ మాట చెప్తా ఉన్నప్పుడు, గాడ్స్ కంపాషనేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ ఫ్రాగిలిటీ. దేవుడు ఎంత కనికరం గలవాడంటే, హీ నోస్ అవర్ ఫ్రేమ్ అన్న దగ్గర మన ఫ్రాగైల్ నేచర్, ఆ మాట ఈజీలీ బ్రోకెన్. ఎంత పెళుస్తాను అంటే, మునగ చెట్టు గురించి చెబుతాం మనం. మునగ చెట్టు ఏం చెప్తుంది? మునగ చెట్టు ఈజీగా ఇరిగిపోద్ది అంటారు. మునగ చెట్టు ఎక్కించొద్దురా అని అంటారు. చాలా సార్లు మనం మాట్లాడేటప్పుడు మునగ చెట్టు ఎక్కించొద్దు అంటారు మాటలతో. అంటే అర్థం ఏంటి? మునగ చెట్టు అంటే ఈజీగా ఇరిగిపోతుందని. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, మన ఫ్రాగైల్ నేచర్ అంటే, మనం ఎంత త్వరగా పడిపోతామో, ఈజీలీ బ్రోకెన్, త్వరగా పడిపోతాం. ఎంత త్వరగా పడిపోతాం అంటే క్విక్లీ బ్రోకెన్ అని రాయబడుతుంది ఆ మాటకి. అసలు మనం అనుకుంటాం, నేను పడిపోతానా అనుకునే లోపే పడిపోతాం అంట. నా మాటలు అర్థం అవుతాను అంటే, దేవుని ఎంత బాధ పెడతా ఉంటామో. హీ నోస్ అవర్ ఫ్రేమ్. నువ్వు ఇలాంటోడు అని కూడా తెలుసు నాకు. అంతేకాదు, మన వల్నరబిలిటీ, మనం ఎంత వీక్ పర్సన్స్. అందుకనే దీనిలో ఏమంటదంటే, గాడ్ నోస్ అవర్ వీక్నెస్. మన బలహీనతలు తెలుసు దేవుడికి. గాడ్ నోస్ అవర్ లిమిటేషన్స్. మనకున్నటువంటి పరిమితులు తెలుసు. మనం అనుకుంటాం, నేను కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఎదురుపడినప్పుడు, నేను ఇంతకంటే ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాను. ఆలోచించాలని ప్రయత్నం చేస్తుంటే నా తల బద్దలవుతుంది అనుకుంటాం చాలాసార్లు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఏమన్నా తెలుసా? నేను లిమిటెడ్ పర్సన్. దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో నా బుర్ర పనిచేయదు. నా మనసుకి అర్థం కాడు ఆ దేవుడు. కొన్నిసార్లు ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఏంది ప్రభా ఇంత వీక్నెస్ తో ఉన్న నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అప్పుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ క్రియేటెడ్ బై మీ. నేనే నిన్ను సృజించాను. నీ వీక్నెస్ నాకు తెలియదా? నీ లిమిటేషన్స్, నీ పరిమితులు ఏంటో నాకు తెలియదా? ఎవరన్నా ఇలా చెబుతారండి మన గురించి? ఎవరైనా ఇలా చెప్తారు? ఎంత మంచి దేవుడు ఈ ఉదయకాలం మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అంతేకాదు, ఆయన గురించి చెప్తా ఉన్నప్పుడు ఇంకొక మాట కూడా రాయింది, హీ నోస్ అవర్ మోర్టాలిటీ. అంటే మనం ఆ మాటని మోర్టాలిటీ అంటే సింపుల్ గా మనం క్షయమైపోయే వాళ్ళం. మనం టెంపరరీ లైఫ్. దానికి ఈ ఫ్రాగిలిటీ అనే మాటకి చాలా మీనింగ్స్, చాలా వర్డ్స్ ఇచ్చారు. దానిలో కొన్ని మాటలు చూద్దాం. ట్రాన్సియన్స్ అంటే అనిత్యం, క్షణభంగురం. మన జీవితం ఎంత ఎంత సింపుల్ అంటే, మనం అనుకుంటాం, నా లైఫ్ గురించి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఏదో నా లైఫ్ గురించి అంత ఉంటది, ఇంత ఉంటది అని అనుకుంటున్నాను నేను. కానీ క్షణభంగురం అని రాయబడతా ఉంది. క్షణభంగురం, అనిత్యం, టెంపరరీ లైఫ్ మాది. రెండోది ఇంకో మాట దాని గురించి రాయబడుతుంది. లోలీనెస్. మనం తయారు చేయబడిన విధానం ఒకవేళ ఆలోచిస్తే లోలీనెస్. ఎంత తక్కువ వాళ్ళమో. కొన్నిసార్లు నాలాంటోడిని దేవుడు ఎన్నుకోవడం అసలు, అసలు ఎలా ఎన్నుకున్నాడు దేవుడు నన్ను? ఎలా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? దావీదుకి ఈ విషయాలు అర్థమైంది కాబట్టి ఆయన అన్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. దావీదుకి అర్థమైంది. అందుకనే ఆయన్ని స్తుతించకుండా ఉండలేకపోయాడు. ఇంకో మాట ఫ్రాగిలిటీ అనే మాట, మనం ఎలా తయారు చేయబడ్డామంటే వర్త్‌లెస్ మెటీరియల్ అని రాయబడింది. చాలా సార్లు నా గురించి నేనేం చెప్పుకుంటానంట, డూ యూ నో హూ యామ్ ఐ? నేనెవరో తెలుసా? నేనేంటో తెలుసా? నాకేముందో తెలుసా? డూ యూ నో? నేనెవరినో తెలుసా? దేన్ని బట్టి? దేన్ని బట్టి? ఇలా ఆలోచిస్తాం. కొన్నిసార్లు ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు నేను ఐ వాంట్ టు షో, నేను కొన్ని చూపించుకుంటా. నేను ఎలాంటోడినో చూపించుకుంటా. నేను అలా ఎదుటోళ్ళ ముందు అలా ప్రత్యక్షపరుచుకుంటా నేను. మరి ఏమీ లేని ఈజీగా బ్రేక్ అయిపోయే వీక్‌నెస్‌తో ఉండే నేనే అలా ఉంటే, అన్నీ తెలిసిన దేవుడు ఎంత స్ట్రాంగ్ గాడ్ అండి. ఆయన ఏం చూపించుకోవాలి మన ముందు? ఆయన చూపించుకునేదేంటో తెలుసా? మీరు వర్త్‌లెస్ మెటీరియలే. కానీ నేను పోటర్‌ని. నేను నీ కుమ్మరిని. పరమ కుమ్మరిని. పరమ కుమ్మరిని. నువ్వు నువ్వు ఎలాంటి వర్త్‌లెస్ మెటీరియల్ అయినా నేను నిన్ను ఒక షేప్‌లోకి తీసుకురాగలను. అందుకనే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఇలా చెప్తాడు ఆయన. ఏమనంటే మీరు నా చేతిలో ఉన్నారు కాదా? మీరు నా చేతిలో ఉన్నారు. మీరు ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో లేరు. మీరు నా చేతిలో ఉన్నారు. ఎన్ని సార్లు మనం ఆయన చేతిలోంచి పక్కకెళ్ళిపోయామో. ఎన్ని సార్లు ఆయన నుంచి మనం దూరం అయిపోయామో. ఎన్ని సార్లు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నామో. దేవుడు అర్థమయ్యాడా మనకి? ఆయన రక్షణ మనకు అర్థమైందా? ఈ వర్త్‌లెస్ మెటీరియల్‌ని ఒక మంచి డిజైరబుల్ మెటీరియల్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ అంటే వర్షిప్. దేవా నువ్వే ప్రభువా. నువ్వు తప్ప ఇంకెవరున్నారు ప్రభా? దట్స్ వాట్ వర్షిప్. నువ్వే ప్రభా, నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా? నాలాంటోని కూడా ఒక పనికిమాలినోడిని, ఒక మంచి, నేను ఇంతకుముందు హెబ్రోన్ సహవాసాలు ఎక్కువగా నేను పనికిమాలినోడిని, ఇయ్యని అయ్యని వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నప్పుడు ఏదో అనుకునేవాళ్ళం. కానీ నిజంగా వాళ్ళు హృదయంలో నుంచి వచ్చిన మాటలు అయి ఉండొచ్చు కొన్ని. వాళ్ళకి మాత్రం అర్థమైంది నేనెంత పనికిమాలినోడినో, నేనెంత హీనమైనోడినో. రూట్ వర్డ్‌లోకి వెళ్తే గాని నా హీనత నాకు అర్థం అవ్వలేదు. కానీ ఐ వాంట్ టు షో, అలా చూపిస్తాను. కాబట్టి మొట్టమొదటి మాట హీ నోస్, ఆయన ఆమ్నిషియంట్ గాడ్. రెండోది ఆయన హీ నోస్ అవర్ ఫ్రేమ్, మన గురించి అన్నీ తెలిసిన దేవుడు అన్నప్పుడు ఆయన మన భవిష్యత్ అంతా తెలుసు. ఇక్కడ నేను రాసుకున్నటువంటి మాటల్లో ఏమన్నాయంటే, వాటిలో ఆయన మన గురించి అన్నీ తెలుసు అంటే మన ప్రజెంట్ తెలుసు, మన పాస్ట్ తెలుసు, మన ఫ్యూచర్ కూడా తెలుసు. కాబట్టి ఈ మాటనే రాస్తా ఉన్నాడు, నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయను. నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయను. మన డేస్ డే 1 మదర్ వూమ్ లో మనం వచ్చాం చూసావా, ఆ డే 1 నుంచి నేను చనిపోయేదాకా నా డేస్ అంతా ఎవరికి తెలుసు? ఈ నోస్ అవర్ ఫ్రేమ్ అంటే నీ లైఫ్ డే 1 నుంచి డే ఎండ్ వరకు తెలిసిన దేవుడు ఆయన. హీ నోస్ అవర్ ఫ్రేమ్ అనే మాటలో అన్ని ఉన్నాయి. నా దినములు లెక్కించడం నాకు నేర్పుము అని మోషే భక్తుడు ఎందుకు అన్నాడంటే, నా దినాలన్నీ నీకు తెలుసు కదా ప్రభా, నా దినాలన్నీ నీకు తెలుసు కదా ప్రభా. అంటే మన ఆయుష్కి కారణం కూడా ఆయనే, మన భద్రతకి కారణం కూడా ఆయనే. ఎలా ఉండగలం ఆయన ఆరాధించకుండా? ఇంకో మాట చెప్పి నేను ముగిస్తానండి. సో కాబట్టి హీ నోస్ అవర్ ఫ్రేమ్ అంటే మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఆ మాటని మనం చూస్తా వచ్చాం. సెకండ్, హీ రిమెంబర్స్ దట్ వీఆర్ డస్ట్. హీ రిమెంబర్స్ దట్ వీఆర్ డస్ట్.
ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఏంటో తెలుసా? మనం ఎలాంటి వారం? మనం మంటివారం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తెలుగులో మళ్ళా చూస్తే మంటివారం అంటే మనకి మన్నంటే ఊరికే మనకి డస్ట్, వాటర్ కలిపితే ముద్దలాగా వస్తది గదా! క్లే చేసేటప్పుడు అలా అనుకుంటాం. కానీ ఆహ్, హ్మ్, ఇవి హీబ్రూలో ఒక వర్డ్ ఉంది. అది ఆహ్, జెనెసిస్ 2:7లో గూడా ఇలా రాయబడుతుంది. ఒకసారి ఆ మాట చూద్దామండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మనం నిర్మింపబడిన రీతి. హి రిమెంబర్స్ దట్ వి ఆర్ డస్ట్. మనం ఎలా నిర్మింపబడ్డామో. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. యాక్చువల్‌గా దేవుని జీవం మనలోకి రాకముందు వరకి మనం ఎవరంట? నేల మంటితో అనే మాటని ఇంగ్లీష్‌లో మనం చూస్తే దెన్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ద మ్యాన్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. మనం ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాం? డస్ట్. మీరు ఎప్పుడైనా డిడ్ యూ సీ డస్ట్ పార్టికల్ మనం చూడగలమా? డస్ట్ పార్టికల్‌ని చూడగలమా? మట్టిని చూడగలం. రైట్? డస్ట్ పార్టికల్‌ని చూడగలమా? ఈవెన్ మన హెయిర్ చూడగలం. లేదా కొన్ని చాలా చాలా చిన్న చిన్న వాటిని కూడా చూడగలం. డస్ట్ పార్టికల్‌ని చూడగలమా? టిండాల్ ఎఫెక్ట్‌లో చూడగలం. మా కెమిస్ట్రీ భాషలో చెప్పాలంటే. కానీ డస్ట్ పార్టికల్ అంత ఒకవేళ గాలొచ్చిందనుకోండి డస్ట్ కనబడిద్దా? ఎక్కడికెళ్తది? ఎటు గాలొస్తే అటు కొట్టుకుపోద్ది. ఎటు గాలొస్తే అటు కొట్టుకుపోద్ది. మన జీవితం అలాంటిది. డస్ట్ పార్టికల్ మనం. ఇలాంటి డస్ట్ పార్టికల్ అయిన మనల్ని హీబ్రూలో ఎఫ్ఆర్, ఏపీహెచ్ఏఆర్, ఎఫ్ఆర్ ఈ మాట మన యొక్క టెంపరరీ లైఫ్. ఇలాంటి డస్ట్ పార్టికల్‌లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన జీవవాయువును ఊదాడు. ఆయన మనల్ని బొమ్మగా చేసి జీవాన్ని పోసాడు మనలో. జీవాన్ని పోసాడు కాబట్టి మనం జీవాత్మ అయ్యాం. మనలో దేవుని ఆత్మ వచ్చింది. అందుకని మనం జీవిస్తా ఉన్నాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించక ముందు మన జీవితం ఎలా ఉందో తెలుసా? మన జీవితం ఎలా ఉంటది? డస్ట్. ఎటు పడితే అటు కొట్టుకుపోయేవాళ్ళమే. కానీ ఎప్పుడైతే డస్ట్‌ని ప్రభు జీవాన్ని పోసాడు మనలో. జీవాత్మనిచ్చాడు. కాబట్టి ఆయన జీవవాయువు ఊదగా మనకు జీవాత్మ దేవుని ఆత్మ మనకి అనుగ్రహించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనం అర్థమవుతా ఉంటది. 14వ వచనం, 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుని నుంచి దూరంగా ఉండేటువంటి వాళ్ళం. పాపం చేత, అపరాధం చేత చచ్చిపోయిన వాళ్ళం. మనం మృతులం. ఎలా మనం తిరిగి జీవించబడ్డాం? దేవునందు విశ్వాసం ఉంచడం వలన దేవుని ఆత్మ మనలోకి వచ్చాడు. డస్ట్‌ని ఏం చేశాడు తెలుసా? జీవింపజేశాడు. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఎండిపోయిన ఎముకల్లో కూడా జీవాన్ని పోయగలిగిన దేవుడు చనిపోయిన లాజరస్‌ని ఏం చేశాడంట? ఆయన మాట సెలవిగానే లాజరు బయటికి రమ్ము అనగానే చనిపోయిన జీవం లేని దానిలోకి జీవం వచ్చింది. నువ్వు నేను కూడా ఒకప్పుడు జీవం లేని వాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువాని ఎరక ముందు డస్ట్ లాంటి వాళ్ళం.
కానీ ప్రభు అన్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అందుకనే 13వ వచనంలో, తండ్రి తన కుమారు ఎడల జాలి పడినట్లు యెహోవా మన ఎడల జాలి పడును. ఆయన కంపాషనేట్ గాడ్. ఏం అర్థమవుతా ఉంది? ఈ ఉదయకాలం మనం ప్రభువుని ఆరాధిస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన సర్వజ్ఞుడు, ఆమ్నిషియంట్ గాడు, అన్నీ తెలిసిన దేవుడు. నీ గురించి అన్నీ తెలుసు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. నీ గురించి అన్నీ తెలుసు అంటే నిన్ను నిర్మించిన విధానం కూడా తెలుసు. నిన్ను నిర్మించిన హీ నోస్ అవర్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ లో నీ నా మానసిక పరమైన, శారీరక పరమైన, ఆధ్యాత్మికపరమైన అన్ని విషయాలు తెలుసు. అక్కడ మనం ఆయన కుమ్మరి, సృష్టికర్త అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అంతేకాదు, ఆయన మనం ఎలాంటి వారమో తెలిసి డస్ట్ గా ఉన్న మనల్ని ప్రభు ఆయన జీవాత్మనుంచాడు. ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని పోయగలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాలం ఆరాధిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభుని దేవుడు మనతో మాట్లాడిన బట్టి ఆరాధిద్దాం.